ఇండియాలో చాలా స్టేట్స్ ఉన్నాయి, కానీ మన ఏపీని మాత్రమే ఎలా సెలెక్ట్ చేశారు? సో ఇండియాలో టోటల్గా 9 స్టేట్స్ సముద్రాన్ని ఆనుకుంటూ ఉన్నాయి. ఈ 9 స్టేట్స్లో ఒక స్టేట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. దానికి వెదర్ కండిషన్ బాగుండాలి, అండ్ ల్యాండ్ కండిషన్ బాగుండాలి, అండ్ వాటితో పాటు వాటర్ సోర్స్ కూడా ఎక్కువగా ఉండాలి. అలాగే స్టేట్లో ఉండే వాళ్ళు టెక్నికల్ నాలెడ్జ్ని కలిగి ఉండాలి. సో గుజరాత్లో వెదర్ చాలా వేడిగా ఉంటుంది, అలాగే అక్కడ వాటర్ కూడా ఎక్కువగా ఉండదు. మహారాష్ట్ర అంటే ముంబై, దీంట్లో ఇదివరకే చిన్న చిన్న డేటా సెంటర్స్ ఉన్నాయి, అండ్ వాటితో పాటు పాపులేషన్ కూడా అక్కడ చాలా ఎక్కువ, అండ్ ల్యాండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గోవా చాలా చిన్న స్టేట్, అక్కడ ల్యాండ్ సరిపోదు, అలాగే పవర్ సప్లై కోసం వేరే స్టేట్స్పై డిపెండ్ అవ్వాలి. నెక్స్ట్ కర్ణాటక, ఇక్కడ చాలా ఎక్కువ మొత్తంలో పవర్ కావాలంటే వేరే స్టేట్స్పై డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది, అలాగే వాటర్ సోర్స్ కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కేరళ, ఇక్కడ బాగా హెవీగా రెయిన్స్ పడుతూ ఉంటాయి, అలాగే వరదలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇది రిస్కీ ఏరియా అవుతుంది. నెక్స్ట్ తమిళనాడు అంటే చెన్నై, ఇది సెకండరీ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ డేటా సెంటర్స్ని కన్స్ట్రక్ట్ చేశాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద కంపెనీస్కి ఆల్రెడీ ఇక్కడ డేటా సెంటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒడిశా, ఈ ఏరియాలో సైక్లోన్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి, స్కిల్డ్ పర్సన్స్ కూడా ఎక్కువగా ఉండరు, అలాగే అది డెవలప్ స్టేట్ కూడా కాదు. వెస్ట్ బెంగాల్, ఇక్కడ ల్యాండ్ క్వాలిటీ అంత పర్ఫెక్ట్గా ఉండదు, అలాగే ఎక్కువ మొత్తంలో వరదలు వస్తూ ఉంటాయి, అలాగే పవర్ సప్లై కూడా తక్కువగా ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్ ఆప్షన్ మన ఆంధ్రప్రదేశ్. సో జియోలాజికల్గా ఆంధ్రప్రదేశ్ ఒక స్టేబుల్ స్టేట్, తుఫాన్ కానీ వరదలు కానీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అండ్ మన దగ్గరే పవర్ ప్రొడక్షన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. విజయవాడలో ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, శ్రీశైలం దగ్గర నాగార్జున సాగర్ దగ్గర హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, అనంతపూర్, నెల్లూరు, శ్రీకాకుళం దగ్గర సోలార్ ప్లస్ విండ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి.